జై గిరిధారి దివ్యాత్మ స్వరూపులందరికీ ముందుగా నమస్కారం. నిన్న నా స్వయం విషయాలు తెలియజేశాను. ఆహారం తీసుకున్నందువల్ల మనసు మారిందని నేను అనుకుంటున్నాను. ఎట్టి ఆహారము అట్టి మనసు, ఎట్టి మనసో అట్టి ఆలోచన, ఎట్టి ఆలోచనో అట్టి కర్మ, ఎట్టి కర్మో అట్టి ఫలితం. కేవలం ఆరోగ్యం కోసమే ఆహారం తీసుకుంటున్నాం అనుకోవటం కాదు. శుద్ధమైన ఆహారం ఎప్పుడు తీసుకుంటామో మన భావనలో ఆలోచనలన్నీ మారుతాయి. అది డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారి యొక్క ఆహారం ద్వారా నాకు ఆలోచనలు మానేయని నేను అనుకుంటున్నాను. సాత్విక ఆహారం, పూర్తిగా సాత్విక ఆహారం. అది నా దినచర్య చెప్తే మీకు అర్థమవుతుంది. ఉదయం పూట 3:30కి నేను లేవటం జరుగుతుంది. జపం ధ్యానాలు అయితలికి 4:30, 4:30 టు 5:30 యోగా, 5:30 టు 6:30 వాటర్ తీసుకోవడం కానీ స్నానం చేయటం కానీ అవుతుంది. 6:30 గంటలకి 3 లీటర్ల నీటి తాగటం జరుగుతుంది. నేను 2 సార్లు మోషన్కి వెళ్ళటం జరుగుతుంది. 6:30 టు 7:30 దేవతార్చన. ఇన్ని చెబుతున్నారు కదా, మరలా ఇంకా ఏంటండి మీరు దేవత అర్చన అంటున్నారు అని అనొచ్చు. మీరు మనసుని మనం సరైన దారిలో పెట్టాలంటే మనసుకి ఏదో పని చెప్పాలి. ఏ పని చెప్పాలి? మనం దర్శించినట్టు ప్రదేశాలు అనేకం ఉంటాయి కదా. మనం తిరుపతి వెళ్ళొచ్చాం. మనసు లగ్నం చేసినప్పుడు రోజు తిరుపతి వెళ్ళవచ్చు మనం. అలానే కాశీ వెళ్ళొచ్చాం. కాశీలో పరమేశ్వరుని చూడొచ్చు. ఇప్పుడు మానసరోవరం వెళ్ళొచ్చాను. మానసరోవరంలో అక్కడ పరిక్రమకి వెళ్ళినప్పుడు అక్కడ కైలాసం తిరిగి దర్శనం చేసుకోవచ్చు. అలానే మరి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. మరి రోజు మనసును అక్కడే పంపించవచ్చు. ఎందుకని? మనసుకి ఏదో పని చెప్పాలి. ఎప్పుడైతే మనసుకు పని చెప్పామో మనం ఆటోమేటిక్ మనకి మనసు లైవ్ ఇస్తుందన్నమాట. అదే 7:30కి అందరూ నిద్రలు ఇచ్చిన తర్వాత చేస్తే చుట్టూ కూడా అలజడులు ఎక్కువ. మైకులు గోలలు, పనివాళ్ళ గొడవలు, పక్క వాళ్ళ శబ్దాలు అన్నీ వినపడతాయి. అందువల్ల 7:30 కల్లా కూడా దేవతార్చనతో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత కూరగాయల రసం తాగుతాను. తర్వాత 8:30కి మొలకలు, ఖర్జూరం, పచ్చి కొబ్బరి, పచ్చి వేరుశనక్కాయలు అవి ఉపాహారంగా తీసుకుంటాం. ఆ తర్వాత 12:30, 1 గంట వరకు అనేక రకాల పనులు ఉంటాయి కాబట్టి ఆ పనులన్నీ చూసుకొని, బ్యాంక్ పనులు కానీ చూసుకొని, మరలా 2 పుల్కాలు ఉప్పు కారం లేకుండా తయారు చేసినటువంటి ఎక్కువ కూర తీసుకుంటూ మధ్యాహ్నం ఆహారం తీసుకుంటాం. ఇంతవరకు 12 గంటల వరకు మరలా ఇంకొక లీటర్ నీళ్ళు తాగుతాం. అంటే అప్పటికి 4 లీటర్ నీళ్లు తాగినట్టు. ఆ తర్వాత 1 గంట సేపు విశ్రాంతి తీసుకుంటాం. మరలా 5 గంటలకి లోపల ఇంకొక లీటర్ నీళ్ళు తాగి మరలా మోషన్కి వెళ్తాను. 6:30 గంటలకి పళ్ళు తీసుకుంటాను. 7 గంటల నుంచి మరలా జపము, ధ్యానం, సత్సంగం ఏదైనా సరే, ఊళ్ళో ఉన్న కార్యక్రమాలు ఏదైనా మంచి కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళటం, మంచి భావాలు ఉన్నట్టు వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. 9 గంటలకి నిద్ర. మంచి విషయాలు తెలుసుకోవాలంటే పొద్దాకులు పేపర్ చదవాల్సిన పని లేదు. ఒక అర్ధగంట సేపు మనం టీవీ పెట్టుకుంటే ముఖ్యమైన విశేషాలన్నీ తెలుస్తాయి. ఎప్పుడో 15 సంవత్సరాలు గురువుగారు చెప్పారు ఒక మాట: మీ సమయాన్ని వృధాగా పేపర్లకి అంకితం చేయవద్దు, దానిలో ఏముంది, అది మంచి సద్గంధ పఠనం చేయండి అని చెప్పినందువల్ల
సుమారుగా నేను 15 సంవత్సరాలైంది పేపర్ చూసి, పేపర్ కొని కూడా. ఎందుకని? గురువు ఆదేశం అది. ఎప్పుడైతే మనకి ఇన్ని ఆలోచనలతో ఉన్నామో మనం మనసు మారక ఏమవుతుంది చెప్పండి? మార్చేస్తావు. నువ్వు మారాలని తపన పడితే మారతావు, అందులో సందేహం లేదు. మారినదెవరు, మార్చేదెవరు? మారినదెవరు, మార్చేదెవరు? మార్పు మనిషికి సాధ్యమా మనసా? మార్పు మనిషికి సాధ్యమా మనసా? మారినదెవరు, మార్చేదెవరు? కురిసే మబ్బును నిలిపేదెవరు? మారే మనసును ఆపేదెవరు? కురిసే మబ్బును నిలిపేదెవరు? మారే మనసును ఆపేదెవరు? మారినదెవరు, మార్చేదెవరు? రమ్మని గాలిని పిలిచిందెవరు? పొమ్మని ప్రాణము తెలిపిందెవరు? రమ్మని గాలిని పిలిచిందెవరు? పొమ్మని ప్రాణము తెలిపిందెవరు? గాలితో కదలిన కోమల కాయము కాటికి పొమ్మని చెప్పిందెవరు? గాలితో కదలిన కోమల కాయము కాటికి పొమ్మని చెప్పిందెవరు? మారినదెవరు, మార్చేదెవరు? మార్పు మనిషికి సాధ్యమా మనసా? నువ్వు మారాలనుకుంటే ఖచ్చితంగా మారగలవు, అందులో సందేహమే లేదు. సత్యమైన పదార్థాన్ని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో దాన్ని మనం చేసిన తప్పులని మనకు అర్థమవుతుంది. ఎవరు ఏమనుకున్నా కూడా వెనకడుగు వేయం. మిగిలిన వాళ్ళ మార్గంలో మనం కూడా వెళ్ళాలి. ఇంతకుముందు వెళ్ళాం, దానివల్ల సాధించింది ఏమీ లేదు. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, క్షణం క్షణం కూడా ఆయుష్ కరిగిపోతుంది, పోయిన ఆయుష్ తిరిగి రాదు. ఎప్పుడైతే మన భావాలన్నీ పరమేశ్వరుని లయం చేస్తామో మరణం అనే భయం లేకుండా పోతుంది. ఎప్పుడైనా మరణించే వాళ్ళని, అందులో సందేహం లేదు. మరణ భయం ఎప్పుడు పోయిందో నీకు శాంతి లభిస్తుంది, అంత తప్ప ఇంకొక ఆలోచన లేదు. దివ్యాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా ఈ మార్గంలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.